నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. గత వైసీపీ పాలనలో ఉడా చైర్మన్ గా చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అవినీతికి పాల్పడ్డారు, ఆ నిధులని పక్కదారి పట్టించారు. అందులో భాగంగానే కూటమి సర్కారు నోటీసులు కూడా జారీ చేసింది. సో త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మనకి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. వారిని అడిగి డెప్త్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు చెప్పండి, కూడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్న సంగతి మనకు తెలిసిందే గత వైసీపీ పాలనలో. అయితే ఆయన అవినీతికి పాల్పడ్డారు, నిధుల్ని మిస్యూజ్ చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నోటీసులు కూడా ప్రస్తుతం గవర్నమెంట్ కూటమి సర్కార్ జారీ చేసింది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిందండి, 37 ప్రశ్నలు ఇచ్చింది. 9వ తారీఖులోపు సమాధానం చెప్పాలి. ఓకే, డెడ్ లైన్ పెట్టారు. ఇతను ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు, అయితే ఏం చేశాడు ఏంటి అనేది మొత్తం అన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. దానికి ముందు కొన్ని విషయాలు మీకు చెప్తా. ఓకే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొన్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు మాగుంట శ్రీనివాసరెడ్డి మీద. దానికి ముందు 8 కోట్లు పట్టుకున్నారు ఆయన దగ్గర. హైదరాబాద్ నుంచి ఒంగోలుకి తీసుకొస్తున్నారు వెహికల్లో. 8 కోట్లు పట్టుకున్నారు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నన్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు, నేను 500 కోట్లు తరలించినట్లుగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆ చెప్పడం ఎలా ఉందంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్లుగా ఉంది. దీన్ని బట్టి కొన్ని విషయాలు కూడా మనకి స్పష్టత వచ్చిందండి. ఏమిటంటే ఇప్పుడు 2024 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ఖర్చుకు సంబంధించిన డబ్బు మొత్తాన్ని కూడా రాష్ట్రం మొత్తం చేరవేశాడు. ఇప్పుడు దానికి పోలీస్ వెహికల్స్ ఉపయోగించుకున్నారు. రేషన్ డీలర్ల దగ్గర, ఆపరేటర్ల దగ్గర ఉండే వెహికల్స్ ని చూసారా, మొన్న గవర్నమెంట్ ఆపేసింది. ఆ వెహికల్స్ ఉపయోగించుకున్నారు. ఇది మనీ తరలించడానికి. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నాడు రాధాకృష్ణరావు అని చెప్పేసి హైదరాబాద్ డీసీపీగా చేశాడు, గుర్తుందని. అతను బీఆర్ఎస్ కి పనిచేయడానికి మొన్నటి 2023 ఎన్నికల్లో డబ్బుని పోలీస్ సెక్యూరిటీ సైరన్ ఉంటుంది చూసారా, ఆ వెహికల్స్ లో తరలించాడు. అతను చాలా అలాంటి అక్రమాలు చాలా చేశాడు. ఒక రకంగా పోలీస్ అధికారి కంటే పార్టీ నాయకుల్లాగా పనిచేశారు. సేమ్ అంటే అదే పాలసీని ఇక్కడ వీళ్ళు ఫాలో అయ్యారు. డబ్బులు మొత్తం అలా తరలించారు. ఈ తరలించడం మొత్తం అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్సర్న్లో జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులు లాంటి వాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తనకి వ్యక్తిగత పనులు అన్ని ఏం కావాలన్నా కూడా తనే చూసేది, ఇంట్లో కానీ బయట కానీ మొత్తం అంతా కూడా. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వేరు, ఇప్పుడు కళ్ళు చెవులు వేరు. కరెక్టేలేండి, ఎందుకంటే బాలినేని అడ్డా ఒంగోలు, ఆ ఒంగోలుకి ఇన్ఛార్జిగా పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు చెవిరెడ్డిని. అట్లా చేశాడు కదండి. మొత్తం రాష్ట్రం అంతా వెహికల్స్ తరలించారు. ఈ రేషన్ డీలర్ల దగ్గర ఉండే వెహికల్స్ నే చూసారా ఆపరేటర్లు, అందుట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆ లోకల్గా ఉన్న కార్పొరేటర్స్ ఉంటారే, వాళ్ళందరికీ డబ్బులు చేరవేయడానికి వీటిని ఉపయోగించుకున్నారు. అంటే డివిజన్ల వారీగా కార్పొరేట్లు ఉంటారు కదా టౌన్స్లో, వాళ్ళకి చేరవేయడానికి అట్లా ఉపయోగించుకున్నారు. కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బియ్యం ఇస్తారు కదా వీళ్ళు, 1 నుంచి 5వ తారీఖు అని చెప్పి ఇంటింటికి తిరిగి ఇట్లా వీళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు కదా. ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు బియ్యం ఇచ్చే టైంలోనే వస్తారు కదా రేషన్ తీసుకోవడానికి ప్రజలు. వచ్చినప్పుడు కొన్ని ఏరియాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి ఆ డబ్బులను కూడా బియ్యంతో పాటు సరఫరా చేశారు. ఏం ఐడియాలజీ అండి! అంటే ఈ రేషన్ సంబంధించిన ఈ వాహనాలు పెడతానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల క్రితం ఈ ఆలోచన చేశాడు. అందుకనే వీటిని తీసుకొచ్చాడు. తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పోలీస్ వెహికల్స్లో డబ్బును తరలించడం చూసి దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా మొత్తం టోటల్గా ఇంప్లిమెంట్ చేశాడు. ఎట్లా మొత్తం చేశారండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ని మొన్న 2 రోజులు సిఐడి వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత చెవిరెడ్డి ఆందోళన పడి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటంటే 500 కోట్లు తరలించాను అంటే అతనే చెప్తున్నాడు 500 కోట్లు నేను తరలించాను అని చెప్పేసి. 500 కోట్లు తరలించాడా లేకపోతే ఇంకా ఎక్కువ తరలించాడా అనేది తర్వాత తేలిద్ది, ఎందుకంటే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తారు కాబట్టి. పెద్ద స్కామ్ ఈ ఎన్నికల ప్రచారానికి ఈ లిక్విడ్ క్యాష్ మొత్తం కూడా పార్టీ కోసం స్టేట్ అంతా తరలించారు కదా. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వైన్ షాప్స్లో కానీ ఎక్కడా లేవు కదా క్యాష్ కదా. ఆ క్యాష్ని అట్లా లిక్విడ్ రూపంలో అట్లా ఉంచి వాటిని ఇట్లా వెహికల్స్ ద్వారా రాష్ట్రం మొత్తం పంపిణీ చేశారు. అది కూడా ముందస్తు ప్లాన్. ఇంత క్రూయాలిటీ కలిగిన ఆలోచన అసలు ఎలా వస్తాయి అంటే వాళ్ళు అతని ఐడియాలజీ అనేది, ఆ క్రిమినల్ ఐడియాలజీ, కాన్స్పిరసీ ఐడియాలజీ అనేది అతని డిఎన్ఏలోనే ఉందండి. దానికి అట్లా చేసుకుని ఆ లిక్విడ్ క్యాష్ని వాటి మొత్తాన్ని కూడా ఇట్లా వాడుకున్నారు. ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు దాని ద్వారా ఇతను ఇరుక్కున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకంటే షాపుల నుంచి డైరెక్ట్గా అమౌంట్ మరి తీసుకెళ్ళిన స్టేట్ వైడ్గా ఇతనే కదా, కాబట్టి రేపు దానికి సమాధానం చెప్పాలి ఇతను. ఇట్లా ఇది జరిగిందండి. ఇది మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉంది ఆ లిక్కర్ స్కామ్లో. ఇట్లా దీంట్లో రేపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా విచారించి
పూర్తి మూలాలు బయటికి తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటపడే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పటికే బయటపడ్డాడు, అంతిమ లబ్ధిదారు. కాకపోతే ఏంటంటే ముందల అతను ఒక చెట్టు మొదలు అనుకుంటే ఆ చుట్టూ ఉన్న కొమ్మలందరినీ కూడా నెమ్మదిగా కొంచెం కొంచెంగా ప్రభుత్వం నరుక్కుంటా వస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా అవినీతి చేశారు కాబట్టి ఫస్ట్ డైరెక్ట్గా మొదల దగ్గరికి వెళ్ళలేంగా. అందుకని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ చెప్పిన సాక్ష్యాధారాలను బట్టే చెప్తారు. ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఒక మంత్రులు అడిగారు ఎందుకు జగన్ అరెస్ట్ చేయట్లేదు అని. మీరు అట్లా అది కరెక్ట్ కాదని చెప్పేసి చంద్రబాబు అన్నారు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి అన్నీ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం మనము. ఆ సాక్ష్యాధారాలు అవన్నీ త్వరలోనే మొత్తం క్లియర్గా మనకు ఒక నివేదిక రూపంలో వస్తుంది, ఆ ప్రకారం మనం చర్యలు తీసుకుంటాము. అట్లా అని చెప్పేసి నన్ను జైల్లో పెట్టాడు కదా అని చెప్పేసి నేను అట్లా చేయను అని చెప్పేసి చెప్పారు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనకి చాలా అరుదైన రాజకీయ నేత. తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, టంగుటూరి ప్రకాశం మంత్రులు గారి టైంలో అట్లా ఆ విలువలు చూస్తా రాజకీయాల్లో పెరిగిన వ్యక్తి ఈయన. కాబట్టి మనకు ఉన్న ఆ విలువలు కలిగిన రాజకీయ నాయకుడు ఆయన ఒక్కడే. ఈ అంతిమ లబ్ధిదారు ఎవరు, అసలు వీళ్ళందరూ వెనకాల ఎవరున్నారు, ఆ తిమింగలు ఎవరు అనేది అందరూ తెలుసండి, జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసు. కానీ ఆయన పేరు చెప్పేటువంటి సాహసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, గతంలో లెక్కల కుంభకోణంలో కానీ ఆ వ్యక్తులు అంతిమ లబ్ధిదారు ఈయన కోసమే పనిచేశాము అని చెప్తారా? గతంలో ఏమైనా చెప్పారు ఎవరైనా? ఫస్ట్ రాజకేశ్వర రెడ్డిని ఈడీ ఎంటర్ అయింది కదండి, రాజకేశ్వర రెడ్డిని గట్టిగా క్లోజ్ చేసేసింది ఈడీ. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. అప్రూవర్గా మారకపోవచ్చు, ఇతను ఎవరికి డబ్బులు చేరవేశాడు, ఎవరి దగ్గర నుంచి ఎట్లా వెళ్ళినాయి, చివరికి ఫైనల్గా గోవిందప్ప బాలాజీ దగ్గరికి వెళ్ళినాయి, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాయా, లేకపోతే అతను సతీమణి భారతీ రెడ్డి దగ్గరికి వెళ్ళినాయా అనేది తేలుతుంది. అయితే రాజేష్ గారు, ఇప్పుడు అదే మీరు అడిగిన దాన్ని నేను చెప్తాను. రాజకేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా నేను పేపర్లో చూసా, చాలా హార్డ్ స్టేట్మెంట్ అనుకుంటా. నేను గనక అంతిమ లబ్ధిదారు ఎవరో చెప్తే నెక్స్ట్ కొన్ని నిమిషాల్లోనే నా డెడ్ బాడీ ఉంటుందని చెప్పేసి ఆయన భయంతో చెప్పిన మాట. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు కన్నా చెప్తే నేను బతకను. రాజకేశ్వర రెడ్డి అనే కాదండి, గోవిందప్ప బాలాజీ, ధనంజయ రెడ్డి, వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరికీ ఎవరిదైనా వాళ్ళు బయటపడలేదు కానీ అందరి వెర్షన్ అదే. మీరు అన్నట్టుగా ఆయన డిఎన్ఏలో ఆ క్రూయాలిటీ ఉందంటారా? అవును. అంటే ఒక్క వ్యక్తి ఇంతమందిని శాసిస్తూ భయపెడతాడా? రాష్ట్ర ప్రజలను కూడా వాళ్ళ నాయకులు చెప్తున్నారండి, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పేసి మనకి విశ్వదావిరామ వినురేమ అని వేమన గొప్ప పద్యం మనకు చెప్పాడు. అట్లానే రాక్షసులందు బ్రహ్మరాక్షసులు వేరయ్యా అంటారు. అట్లా అందుట్లో మన జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరాక్షస్ కింద మంచి అద్భుతమైన పదవి ఇచ్చారు. ఎందుకంటే మనకి 4 యుగాలు ఉంటాయండి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. ఈ 3 యుగాల్లో రాక్షసులు ఉంటారు, వాళ్ళు మామూలుగానే మనతో పాటు ఉంటారు, అంటే వాళ్ళ ఆకారాలు అవన్నీ వేరు. అయితే కలియుగం దగ్గరకు వచ్చేసరికి భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల, ఏది రూపం ఇవ్వాల, మీకు మనిషి మనసు ఇస్తాను స్థానము, దాన్ని ఆక్యుపై చేసుకోమన్నాడు. అంటే రాక్షసులు అనేవాళ్ళు మనిషి మనసులోనే ఉంటారు. ఈ సంఘటనలన్నీ జరిగినాయండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర అనుకున్నాం కదా, ఆ తుడాకి నోటీసులు అందించడానికి ముందు నేను చెప్తానన్న విషయాలు ఇవన్నమాట. లిక్కర్ స్కామ్ లో ఇతను ఏం చేశాడు, వెహికల్స్ ఎట్లా తరలించాడు, ఇవన్నీ కూడా. ఈ అయిపోయిన తర్వాత తుడా దగ్గరకు వద్దాము. దాదాపు 300 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారండి. ఎందుకంటే అతను ముందస్తుగానే ప్లాన్ లో ఉన్నాడు. 2024 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తన కొడుకు మోహిత్ రెడ్డిని నిలబెడదామని చెప్పేసి. దాంతో ఏం చేశాడంటే ఒక ఆఫీస్ తీసుకున్నారు. ఆఫీస్ కి వాళ్ళకి వ్యక్తిగతంగా ఎంప్లాయీస్ తీసుకున్నారు కాంట్రాక్ట్ బేసిస్ మీద 22 మంది. వాళ్ళకి శాలరీస్ మొత్తం కూడా తుడా నుంచి ఇచ్చారు. వీళ్ళ పర్సనల్ పని కోసం తుడా నుంచి ఇచ్చారు. తర్వాత వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా, అంటే విమానాల్లో వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, కాఫీ తాగినా, టీ తాగినా వాటికి సంబంధించిన మొత్తం బిల్లులు కూడా తుడా నుంచి చెల్లించారు. ఒకవేళ ఇక తిరుపతి నుంచి చంద్రగిరి వెళ్తుంటే అర్జెంట్గా టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకో, సులభ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అది కూడా తుడా కిందే రాశారు. తర్వాత ప్రభుత్వం మారితే మా మెడకు చుట్టుకుంటుందన్న భయం లేదా? అంటే వీళ్ళని ఒక భ్రమలో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి, 30 ఏళ్ళు మనమే అని. వీళ్ళు ఆ భ్రమలో పడిపోయారు. ఆ భ్రమలో పడిపోయి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవట్లా. కార్యకర్తలను ఎప్పుడైతే దూరం పెట్టి వాలంటీర్ మీద ఆధారపడ్డారో అప్పుడే ఆ పార్టీ స్మాష్ అయిపోయింది. ఒక వైసీపీ నేత ప్రజలను తిరుగుతున్నాడండి, నేను చూసే సోషల్ మీడియాలో. అసలు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారా, మీ అంతు చూస్తామని చెప్పేసి ప్రజలకి వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రజలకు వార్నింగ్ ఇవ్వటం కాదు, మాకు ఓటే లేదు మీరని చెప్పేసి ప్రజల మీద నిరసన తెలిసిన ఏకైక రాజకీయ పార్టీ నేను జూన్ 4వ తారీఖు వెన్నుపోటు తినమని చెప్పి జరిపింది కదా. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఏదో హామీలు ఇవ్వలేదని చెప్పేసి అది కాదు. ఫస్ట్ వాళ్ళు అనుకున్నది వేరు, వెన్నుపోటు తినమనేది. మాకు ఓటే లేదు, మీ వల్ల మేము ఓడిపోయామని చెప్పేసి ప్రజల మీద నిరసన తెలియజేసే వెన్నుపోటు దినాన్ని నిర్వహించిన ఏకైక రాజకీయ పార్టీ ప్రపంచ చరిత్రలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధినేత జగన్. మీరు అన్నది కరెక్ట్ అండి. ఎలాగంటే ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎవరినైతే ఏ నాయకుడిని అయితే ఎన్నుకుంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. అట్లా ఎన్నుకొని భారీ మెజారిటీ కూటమి సర్కార్కి ఇచ్చింది. దాన్ని తప్పుపట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే జగన్మోహన్ రెడ్డి మరి ఈ విధంగా వెన్నుపోవటం. నీ కళ్ళ ముందేగా 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు హుందాగా ఆయన దాన్ని స్వీకరించారు. తప్పులు ఎక్కడ జరిగినాయి ఏంటని చెప్పేసి నాయకులందరినీ కూర్చోబెట్టుకొని ఎక్కడెక్కడ జరిగినాయి ఏంటని విశ్లేషించి అవన్నీ రాసుకొని ఆ ప్రకారం ఆయన ఏం చెప్పారంటే, ఎక్కడైతే మనకి 2019 ఎన్నికల్లో శత్రువులుగా మారారో వాళ్ళు 2024 ఎన్నికలు వచ్చేసరికి
మనకు మిత్రులుగా మారాలి అన్నారు. ఆ ప్రకారం వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళారు. అంతేగాని ప్రజలు మాకు ఓటే లేదని చెప్పేసి ప్రజల్ని విమర్శించలేదుగా. ప్రజలు ఇప్పుడు ఇతను ఆశించినట్టుగానే నెక్స్ట్ మేమే వస్తాం, అంత చూస్తాం, కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయింది, ఇంకా 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతుంది, నెక్స్ట్ ఎన్నికలు వస్తాయి అంటాడు. సో ఆ లెక్క ప్రకారం ప్రజలు ఇంత భయపెట్టి బెదిరించేటువంటి నాయకులు కోటేస్తారా? ప్రజలు ఆల్రెడీ భయపడ్డారండి. భయపడే 11 సీట్లు ఇచ్చారు. నాకు 39.5% ఓటింగ్ ఉందని చెప్తున్నాడు. అయినా సరే రేపు రాబోయే మళ్ళీ ఒకవేళ రేపు తర్వాత ఎన్నికల్లో కూడా జగన్కు ఓటేద్దామని చెప్పేసి ఓటింగ్ కేంద్రం దాకా వెళ్ళిన వ్యక్తి కూడా మనసు మార్చుకుని మళ్ళీ కూటమి కేసు వస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా భయపడ్డారు. ఎందుకంటే అతని మనస్తత్వాన్ని జరిగిన ఆ పరిపాలనలో జరిగిన అరాచకాలను చూశారు కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరకు వద్దామండి. చెప్పాను కదా, ఇట్లా తుడాల 300 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు, కొడుకుని నిలబెట్టాలి, దానికోసం ఏం చేశాడంటే చంద్రగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ఈ తుడా డబ్బులు వాడాడు. అక్కడ తెలివిగా ఏం చేశాడంటే 230 కోట్లు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉండే ఎంపీడీ వాళ్ళ ఖాతాల్లో వేశాడు ఎలక్షన్ టైంలో వాడుకోవడానికి. ఎందుకని? వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, ఎంపీడీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాడుకోవచ్చు కదా డబ్బులు. అందుకని వాళ్ళ మనుషులు ఎంపీడీ వాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసేసి ఎలక్షన్ టైంలో ఆ డబ్బులు తీసుకొని వాడారు. మళ్ళీ అట్లా కాకుండా ఇంకా చెరువుకు సంబంధించి అభివృద్ధి పనులు జరిగినాయండి. దానికోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేశారు. చివరికి చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ప్రతి ఊళ్ళోనూ మండల కేంద్రాల్లో మొత్తం ఎక్కడైతే ఉండేవో అంతా కూడా సిమెంట్ బెంచీలు వేస్తారు కదా, అవి కూడా మొత్తం తొడా డబ్బులతో వేసి ఖర్చు పెట్టేసేసి దాని మీద వీళ్ళ పేర్లు వేసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని ఇట్లా వేసేసుకున్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి నేను 500 కోట్లు తరలించానని చెప్పేసి నా మీద ఆరోపణ చేస్తుంది, నన్ను రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, దానికోసం మీరేం ఆర్మీని కూడా పంపించాల్సిన అవసరం లేదు, నేనే వస్తానని చెప్పేసి చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే వైసీపీకి అనుకూలంగా ఉండే ఆ మీడియా ఉంది కదా, వాళ్ళు కూడా కావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇతన్ని లిక్కర్ స్కామ్ దొరికిస్తుందని చెప్పేసి వార్తలు రాస్తున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళే చెబుతున్నారు, లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు దాకా మీరు తెలుసుకోలేకపోయారు, ఇప్పుడన్నా తెలుసుకోండి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి అది వాళ్ళకి ఇండికేషన్ ఇస్తారు, వాళ్ళకి తెలియకుండానే. అది అర్థం చేసుకుంటే కూటమి ప్రభుత్వానికి ఇంకా ఏం అవసరం లేదు, అన్ని ప్రూఫ్స్ వాళ్ళే ఇస్తారు. అతను భయపడ్డట్టు ఖచ్చితంగా రేపు మాపు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? 9వ తారీఖు లోపు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలండి. ఆ 37 ప్రశ్నలకి సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. సంతృప్తికరంగా ఉండయా లేవా అని చెప్పేసి అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఉంటుందండి. థ్యాంక్ యూ రవిశంకర్.